రంగనాయక సాగర్ రిజర్వాయర్ నుండి ఎల్డీ10 కెనాల్ ద్వారా నంగునూరు మండల రైతులకు అందించే నీటిని సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి తపస్పల్లి రిజర్వాయర్ కిందన గ్రామాలకు నీటిని అందించే ప్రయత్నం చేయడం సరైనది కాదని నంగునూరు మండల రైతుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం మానుకోవాలని మాజీ ఎంపీ జాప శ్రీకాంత్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కమలాయపల్లి గ్రామంలో ఎల్డీ10 కాల్వకు గండి కొట్టడాన్ని నంగునూరు మండల బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఘర్షణ వాతావరణ పరిస్థితి నెలకొంది. ఇరిగేషన్ ఏఈ రాజు కలుగజేసుకుని యాసంగి పంట కోసం కమలాయపల్లి గ్రామానికి మాత్రమే అని తెలపడంతో ఘర్షణ సద్దుమణిగింది. ఈ మేరకు మాజీ ఎంపీ జాప శ్రీకాంత్ రెడ్డి బీఆర్ఎస్ నంగునూరు మండల అధ్యక్షుడు అనగోని లింగం గౌడ్ మీడియాతో మాట్లాడుతూ నంగునూరు మండల రైతుల పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధూల్మిట్ట మండల రైతులు ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి దగ్గరకు వెళ్లగానే ఇక్కడ పరిస్థితులు తెలుసుకోకుండా నీరు కోసం జీవో తెప్పించడం సమంజసం కాదన్నారు. నంగునూరు మండలంలోని 11 గ్రామాలకు ఖచ్చితంగా నీళ్లు అందించాలన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తపస్పల్లి రిజర్వాయర్లో నీటిని నింపి అనంతరం తపస్పల్లి కింద ఉన్న గ్రామాలకు నీళ్లు అందించి అక్కడి రైతులను కూడా కాపాడాలని అన్నారు. నంగునూరు మండల రైతులకు సమృద్ధిగా నీరు అందిన తర్వాత తీసుకుపోవాలి తప్ప అకారణంగా జీవోలు విడుదల చేసి నంగునూరు మండలం రైతు నాగో చేస్తే మాత్రం ఊరుకోమని హెచ్చరించారు. శాశ్వతంగా నీరు అందించే ప్రయత్నాలు చేస్తే మాత్రం ఖచ్చితంగా నంగునూరు మండల రైతుల పక్షాన పోరాటం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో కోల రమేష్ గౌడ్, రాగుల సారయ్య, జైపాల్ రెడ్డి, బద్దిపేడగా కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నిన్న ప్రభుత్వం ఒక జీవో జారీ చేసింది. గత 2 రోజుల క్రితం భువనగిరి పార్లమెంట్ సభ్యులు కమలాయపల్లి గ్రామాన్ని సందర్శించి అక్కడ ఉండే D3 కెనాల్ను, అక్కడ ఉండే రంగనాయక సాగర్ నుంచి వచ్చే రైట్మెన్ కెనాల్ ద్వారా వచ్చే ఎల్డీ10 కాలువను సందర్శించి అక్కడి పంట పొలాలు ఎండిపోతున్నాయని చెప్పి ఒక తాత్కాలికమైన జీవో ఈ యాసంగి గురించి తీసుకురావడం జరిగింది. దయచేసి ఆ జీవో అట్లా సాధ్యాసాధ్యాలు చేయకుండా ఆ ఎంపీ గారు ఆ జీవో తీయించడం అనేది మేమైతే తప్పుపడతా ఉన్నాం. దయచేసి మేము మా నంగునూరు మండల రైతులు నిజంగా కూడా ఆ కాలువ కింద 11 గ్రామాల పంట పొలాలు పారవలసి ఉంది. ఇవాళ అక్కడనే నీరు సరిపోక ఇవాళ పంటలు ఎండిపోయే పరిస్థితి ఉంది. మీరు దయచేసి వచ్చి మా వ్యవసాయ క్షేత్రాలను కూడా సందర్శించి సాధ్యాసాధ్యాలు ఆలోచన చేసి జీవో తీయవలసి ఉండే. దయచేసి రంగనాయక సాగర్ రైట్మెన్ కెనాల్ కింద నంగునూరు మండలంలో ఉండే 25 గ్రామ పంచాయతీలు అలాగే దానంపల్లి కమలాయపల్లికి మాత్రమే అది వర్తింపజేసే కాలువ. కాబట్టి దయచేసి మీరు మాకు సమృద్ధిగా ఉన్నప్పుడు మీరు తీసుకుపోవడంలో కూడా న్యాయం ఉంటుంది. ఎందుకంటే అందరు రైతులే కాబట్టి మీరు రైతులను కాపాడాలని అన్నారు. కానీ ఒక రైతును ముంచి ఇంకో రైతును కాపాడడం అనేది ఇది ఎక్కడి న్యాయమో మాకు తెలియదు. కానీ దయచేసి ఇటువంటిది మానుకొని రేపు ఇవాళటి వరకు ఇప్పటిదాకా మేము అన్నదమ్ముల లెక్క కలిసి ఉండే మా పక్క చేర్యాల మండలంలో ఉండే కమలాయపల్లి అర్జున్పేట రైతులం ఇప్పటిదాకా మేము ఘర్షణ వాతావరణం నెలకొంది. దయచేసి అటువంటి పరిస్థితి మాకు రానియకుండా నాయకులు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి కాళేశ్వరం, అందులో అంతర్భాగమైనటువంటి రంగనాయక సాగర్ కాలువ ద్వారా నంగునూరు మండలంలోని వాగవతెల్లి గ్రామాలు, నంగునూరు మండలంలో ఉన్నటువంటి 11 గ్రామాలకు నీళ్ళు ఇచ్చేటువంటి కాలువ ఏదైతే ఉందో ఆ కాలువకి ఇవాళ ఏదో పర్మనెంట్ కాకుండా ఈ ఎంపీ గారు వచ్చి సందర్శించి ఆ కాలువ నుంచి గండి కొట్టి ఇవాళ నీళ్ళు తీసుకుపోతూ ఉన్నారు. అధికారం ఉన్నది కదా అని అడ్డగోలు ఆడళ్ళు తీసుకొచ్చి ఇవాళ నంగునూరు మండల రైతుల నోట్లో మట్టి కొట్టి నీళ్లు తరలించుకోపోవడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాన్ని మేము అడ్డుకొని మాట్లాడడం జరిగితే మాకు ఒక 15 రోజుల నీళ్ళు ఇవ్వని అక్కడ రైతులు ప్రాధేయపడడం, ఎవరైనా రైతులే కదా అని చెప్పి మేము కూడా సానుకూలంగా ఈరోజు దాన్ని ఒప్పుకొని రావడం జరిగింది. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే మీరు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తపస్పల్లిలో సమృద్ధిగా నీరు దేవాదుల ద్వారా తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినటువంటి ఘనత ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీది. కానీ ఇవాళ తపస్పల్లిలో నీళ్లు నింపక ఈ నీళ్లు పోతున్నటువంటి రంగనాయక సాగర్ కాలువల ద్వారా నీళ్లు తీసుకుపోవాలని ఏదైతే ఉన్నదో ఆలోచన చేసి ఇవాళ రైతులను కొట్లాట దిశగా తీసుకుపోయినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి చేతగాని తనమని, చేయవలేని ప్రభుత్వమని, ఆలోచన లేని ప్రభుత్వమని ఈ సందర్భంగా మేము చెప్పడం జరుగుతూ ఉంది. కానీ మీరు ఈ అనాలోచిత నిర్ణయాల వల్ల రైతుల లోపల వైషమ్యం